ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం ప్రశ్న లగ్న యోగము, నవగ్రహాల యొక్క స్థితిగతుల యొక్క పరివర్తన యోగం. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని గ్రహాలు పరివర్తనం చెందుతాయి. లగ్నాధిపతి దశమాధిపతి పరివర్తన చేత కొన్ని ఫలితాలు ఉంటాయి. లేదు లగ్నాధిపతి పంచమాధిపతి పరివర్తనం చేత కొన్ని యోగాలు ఉంటాయి. లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తనం, లేదా ద్వితీయ తృతీయాధిపతుల పరివర్తనం, లేదా పంచమ షష్టమాధిపతుల పరివర్తనం, పంచమ లాభాధిపతి లేదంటే భాగ్య లగ్నాధిపతి, ఇలా కొన్ని పరివర్తన యోగాలు వ్యక్తుల జాతకంలో సంభవించినప్పుడు దాన్ని రాజయోగం కిందికి లెక్క వేయచ్చు, అవయోగం కిందికి కూడా తీసుకుంటారు. ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, గ్రహాలున్న నక్షత్రాలని బట్టి, ఆ నక్షత్రాధిపతులను బట్టి యోగ అవయోగ స్థితిని వివరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున అంటే 21 ఆగస్టు 2022 శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఇవాళ రోహిణీ నక్షత్రం. నిన్న రోహిణీ నక్షత్రమే, ఇవాళ కూడా సూర్యోదయానికి రోహిణీ నక్షత్రమే ఉంది. అలాగే దశమి తిథి ఇవాళ. వర్జము మధ్యాహ్నం 1:18 నుండి మధ్యాహ్నం 3:02 వరకు ఉంటుంది. ఇక వార దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుండి 5:12 వరకు ఉంటుంది. అలాగే రాహుకాలం కూడా ఈరోజు 4:30 నుండి 6 గంటల వరకు ఉంటుంది. అసలు ఆదివారం నాడు 4:30 నుండి 6 గంటల వరకు ఎప్పుడు కూడా అది అనుకూలమైన సమయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వార దుర్ముహూర్తం వస్తుంది, రాహుకాలం ఏర్పడుతుంది. ఇక యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. ఈ రోజున ఇటువంటి అమంగళ యోగాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఇవాళ కనీసం దీపారాధన చేయడానికి పూర్తిగా పరమ యోగం సంభవించే అవకాశం లేదు. అంటే ఫలానా సమయంలో ఫలానా దీపారాధన చేస్తే ఈ పుణ్యము, ఈ యోగము, ఈ ఫలితము అని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా పూర్తిగా అనుకూలమైన సమయం లేదండి. కావడం చేత గ్రహస్థితిని గురించి మొదలుపెట్టాను ఇవాళ. పరివర్తన యోగము మీలో అంటే మీ జాతకాల్లో ఉన్నప్పుడు ఆ యోగం చేత అనేక శుభ ఫలితాలని పొందుతాం. మహారాజయోగ ప్రాప్తి సంభవిస్తుంది. ఏ వ్యక్తి జీవితంలోనైనా కొన్ని యోగాలు సంభవించడం చేత అతను రాజయోగాన్ని అనుభవిస్తాడు. అదే పరివర్తనం చెందినటువంటి గ్రహాలు శత్రుస్థానంలోనో శత్రువు యొక్క నక్షత్రంలోనో ఉన్నప్పుడు, ఒక ఉదాహరణకు శని, మిథున లగ్నానికి శని యోగకారకుడు, భాగ్యాధిపతి, అష్టమ భాగ్యాధిపత్యం వస్తుంది. ఆ శని శత్రువు యొక్క నక్షత్రంలో ఉత్తరాషాఢలో ఉన్నాడు, అంటే రవి నక్షత్రం. అయితే ఇక్కడ శని యోగిస్తాడా యోగించడా? ఆ రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు, రవి ఏ స్థానంలో ఉన్నాడు? లగ్నానికి తృతీయాధిపత్యం పట్టినటువంటి రవి పాపి, నైసర్గిక పాపగ్రహమైన రవికి పాపత్వం పడితే అది చాలా యోగం. మళ్ళీ ఆ రవి ఏదైనా తృతీయంలోనో షష్ఠమంలోనో అష్టమంలోనో వ్యయంలోనో పడితే ఇంకా యోగం. అలా ఒకవేళ ఆ రవి స్థానము బాగోలేకపోతే శని ఫలితం బాగోదు. రవి స్థానం బాగుంది, రవి యోగాన్ని ఇస్తున్నాడు ఆ లగ్నానికి, శని కూడా యోగాన్ని ఇస్తాడు. అలా ఒక జాతకాన్ని
లేదా వివాహ పొంతన, లేదా చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, లేదంటే అతని యొక్క వైవాహిక జీవితం కానీ, వివాహం కానీ, ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, వ్యాపారం కానీ, విశేష ఆర్థిక యోగాలు కానీ, ఇవన్నీ ఎలా పడితే అలా పేరు మీద చెప్పేస్తే అది కరెక్ట్ కానే కాదు. ప్రతి ఒక్కరూ కూడా మీ జాతకాన్ని ముందు మీరు చూయించాలి. మీ అబ్బాయిది లేదా మీ అమ్మాయిది, మీది, మీ భర్తది, మీ అత్తగారు, ఎవరిది అయితే సమస్య ఉందో వారి జాతకం చూడడం ద్వారానే ఆ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. ఈ పుణ్యకర్మలు, భగవత్ సేవలు, ఈ ప్రవచనాలు ఇవన్నీ కూడా మనము మోక్షాన్ని పొందడం కోసం, మన జీవితాన్ని మనం ఉద్ధరింపజేసుకోవడం కోసం, సన్మార్గంలో నడవడం కోసం, సంస్కార యోగాన్ని పొందడం కోసం, పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. కానీ గ్రహ దోషం పోవాలంటే మనకు ఖచ్చితమైన మార్గం జ్యోతిష్య శాస్త్రము. అంటే ముందు మీ జాతక పరిశీలన జరిగిన తర్వాత ఏ గ్రహానికి శాంతి జరగాలన్నది తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడికి పూజ చేస్తున్నారు, లక్ష్మీ అమ్మవారికి పూజ చేస్తున్నారు, లేదా శివాలయానికి వెళ్తున్నారు, దానాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఇక్కడ గ్రహాలు మీ జాతకంలో ఏ గ్రహస్థానం ఎలా ఉంది, ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారం ఏం చేయాలి. ఇక్కడ మీరు కరెక్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ జాతకంలో ఏ గ్రహ దోషము ఉండి మీరు ఎన్ని గుళ్ళు తిరిగినా దాని ప్రయోజనం ఎలా లభిస్తుంది? భగవంతుడి అనుగ్రహంతో పుణ్యాన్ని సంపాదిస్తాం. గ్రహదోషం ఎలా పోవాలి? చెడు చెడే, మంచి మంచే. అన్నం పెట్టావు, పుణ్యం వచ్చింది. మళ్ళీ ఒకరికి ద్రోహం చేసావు, పాపం వచ్చింది. దేని ఖాతాలో అది పడిపోతుంది. అలా జాతకంలో ఉన్న గ్రహస్థితిని ఆధారంగా తీసుకొని మీ జీవితంలో యోగం ఎంతుంది అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, అయినా కూడా ఇక్కడ ప్రశ్నాశాస్త్రాన్ని బట్టి, నాగశాస్త్రాన్ని బట్టి, మీ వేలిముద్రల ద్వారా, మీ వేలిముద్రలకు ఉన్నటువంటి రేఖల ద్వారా శుక్రమహాయోగం సంభవించిందా యజమానికి? శుక్రమహాయోగం సంభవిస్తే అతని యొక్క స్థితిగతులు 33వ ఏట నుంచి వేరేలా ఉంటాయి. రవిదశాయోగం సంభవించిందా? రవిదశాయోగం సంభవిస్తే అతను ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతాడు. అలాగే అతని జాతకంలో బుధరేఖ వక్రీకరణగా యోగాన్ని ఇస్తుందా? అలా ఉన్నప్పుడు అతను పైకి విశేషమైనటువంటి వ్యాపార యోగము, అంటే వ్యాపారం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పి చలామణి అయినా అంతర్ముఖంగా అందరూ అతని దగ్గర డబ్బుంది, వ్యాపారం చేస్తున్నాడు, బాగా పెద్ద మనిషి అని అనుకుంటారు తప్ప అతని బాధలు అతనికే తెలుస్తాయి. అతను ఎంత సంపాదించి ఎంత పోగొట్టుకున్నాడు అన్నది అతనికే తెలుస్తుంది. ఇలా చేతిలో ఉన్న కొన్ని రేఖలని బట్టి మనము ఎంతటి యోగాన్ని పొందుతాడు, ఎప్పుడు పెళ్ళవుతుంది, లేదా ఎప్పుడు అతని జీవితంలో సంతాన యోగము, లేదంటే ఎప్పుడు ఉద్యోగాన్ని సంపాదిస్తాడు, ఎప్పుడు అతని జీవితంలో ప్రమోషన్ కానీ, జీతం పెరగడం కానీ, లేదంటే విదేశీ యోగము, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇల్లు మారటం కానీ, వాహన యోగం కానీ, అలా ప్రతిదీ కూడా గ్రహ కారకత్వ యోగాన్ని బట్టి నిర్ధారణ చేయొచ్చు. తప్పకుండా ముందు నా వాళ్ళందరూ బాగుండాలనే మహా సంకల్పంతో చెప్తున్నాను. ముందు మీ జన్మ జాతకము నేను చూడాలి. చూసిన తర్వాత దానికి గ్రహస్థితిని ఆధారంగా తీసుకొని ఏ ప్రాయశ్చిత్తము చేసుకోవాలి అన్నది పూర్తిగా మీకు వివరణ చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జాతకంలో ఉన్న దోషం పోవడానికి ఏదో పరిహారం ఉంటుంది. దాన్ని తెలుసుకొని మనం ఆచరిస్తే సరిపోతుంది. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు ద్వాదశ రాశుల్లో సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎలా ఉండబోతుంది అన్నది కాకుండా ఏ సమస్య రాబోతుంది అన్నది వివరిస్తాను. వీరికి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ఇతర విషయాల్లో అన్నిట్లో మధ్యమంగా ఉంటుంది. ప్రధానంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కానీ, లేదా అనుకోని ఖర్చులు సంభవించడం కానీ, ఓవరాల్గా చేతిలో డబ్బు నిలవకుండా, అది వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, చేతిలో డబ్బు నిలవకుండా కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చంద్రగ్రహ దోషం ఏర్పడింది సింహరాశి వారికి. ఇవాళ నుండి ప్రతిరోజు కూడా
ఏదో ఒక సమయంలో చంద్రగ్రహ అష్టోత్తరాన్ని వినండి లేదా అష్టోత్తర పారాయణ చేసుకోండి. తద్వారా సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు రాకుండా రక్షింపబడతారు. పూర్తిగా నవగ్రహాల్లో ప్రధానంగా చంద్రగ్రహ దోషం ఏర్పడింది కావున తప్పక చంద్రగ్రహ అష్టోత్తర పారాయణ చేయండి. సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి కన్యా రాశి గురించి చెప్తాను. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం. నిన్నటి నక్షత్రమే ఇవాళ, అంటే నక్షత్ర ద్వయం ఏర్పడింది కావున నిన్న రోహిణీ నక్షత్రం గురించి ఏదైతే చెప్పానో అదే యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీకు ప్లే చేస్తారు. తప్పకుండా రోహిణీ నక్షత్రం వాళ్ళు నిన్న విననటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది అదృష్టవశాత్తు మళ్ళీ ఆ భగవంతుడు మీ చెవున వేస్తున్నాడు. పూర్తిగా రోహిణీ నక్షత్రం వాళ్ళు నక్షత్ర దోషం పోవడానికి ఇది జాగ్రత్తగా విని ఆచరించండి. జయ గురు దత్తాత్రేయ. 21 ఆదివారం అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే ఒక అద్భుతమైన పరిహారం. ఈ కృష్ణపక్షంలో ఈ దశమి తిథి నాడు ఇవాళ సాయంత్రం దగ్గరలో ఉన్న శివాలయంలో బియ్యపిండిలో, బాగా వినండి, బియ్యపిండిలో కొంత తేనె, ఒక చుక్క పడినా చాలు, కొంత తేనె వేసి కలిపినటువంటి దీపపు కుందిలో ఆవు నెయ్యి వేసి నల్లటి ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం. చాలా రాజయోగాన్ని పొందుతారా అంటే అవును, అమ్మవారిని ఈ విధంగా దీపజ్యోతిలో అమ్మవారిని ఈ విధంగా సేవించడం ద్వారా, దర్శించడం ద్వారా రాజయోగాన్ని పొందుతారని శ్లోకం చెప్తోంది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి, కొంత బియ్యపిండి అందులో ఒక చుక్క తేనె వేసుకొని దీపపు కుందిలాగా చేసి ఆవు నెయ్యి వేసి నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. అమ్మా, మీరందరూ ఎవరికి కుదిరితే వాళ్ళు చేయండి అని కాదు, దయచేసి ప్రతి ఒక్కరూ చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ శివాలయంలో అడుగుపెట్టిన, ఈశ్వర దర్శనం చేసుకున్న, ఆ దీపారాధనను వెలిగించి దీపానికి నమస్కారం చేసుకున్న సాక్షాత్తు లక్ష్మీ సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే అంటే అమ్మవారిని దీపంలో అమ్మవారిని దర్శించాలి. అంటే ఆ దీపం జ్యోతియే అమ్మవారిని భావించి ఇవాళ శివాలయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేయాలి, అంటే దీపాన్ని వెలిగించాలి. అప్పుడు ఈ పుణ్యయోగాన్ని భక్తులందరూ కూడా పొందుతారు. మీరందరూ కూడా మానసిక దర్శనంతో, మానసిక ధ్యానంతో, పరమ భక్తితో ఈ పరిహారం చేయండి. దగ్గరలో శివాలయంలో ఒక శుభ్రంగా ఒక చెట్టు కిందనో రావి చెట్టు దగ్గర ఎక్కడ దీపాలు వెలిగిస్తారో అందరూ అక్కడ దేవాలయ యాజమాన్యానికి ఇబ్బందులు లేకుండా ఒక ప్రాంతం, ఒక ప్రదేశం మనకు సూచిస్తారు కదా, ఆ ప్రదేశంలో చక్కగా పసుపుతో లేదా కుంకుమతో లేదా బియ్యపిండితోనే ముగ్గు వేసి దానిపైన ఈ దీపాన్ని పెట్టండి. తమలపాకులేమీ అక్కర్లేదు, ఈ దీపారాధన చేయండి, లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన పరిహారాలు ముహూర్తాన్ని బట్టి మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేయాలి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలున్న వాళ్ళు ఈ మంత్ర ప్రయోగాన్ని చేయడం ద్వారా పూర్తిగా ఆర్థిక సమస్యలన్నీ విముక్తవుతాయి. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం రాజగణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః, శరణం మమ. ఓం రాజగణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః, శరణం మమ. ఓం రాజగణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః, శరణం మమ. ద్వినామ మహామంత్రం ఇది. 16 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏ సమయంలో ఈ మంత్ర జపం చేసినా ఆర్థిక ఇబ్బందులు లేకుండా రక్షింపబడతారు. జయ గురు దత్తాత్రేయ.